అన్నలకు తమ్ములకు అక్కల చెల్లెలకు అందరికీ ధన్యవాదాలు. మన బీఆర్ఎస్ పార్టీని గెలిచిన అందరికీ అక్కల చెల్లెలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు నాకు ఎంత అన్యాయం చేసిందో ప్రజలకు అందరూ తెలుసు. ఇలా రంజిత్ రెడ్డి కానీ, కాళయ్య కానీ, ఇక చెల్లాన శివరెడ్డి కానీ పైసలు కమ్ముడు పోయి నాకు అన్యాయం చేశారు. ఎంత బాధపడ్డానో ఎంత చేసానో నాకు తెలుసు. దాదాపు నా ఒట్టాకు నుంచి ఇదే ప్రభుత్వంలో ఏదో సేవ చేసినాను. నాకు అన్యాయం జరిగిన తర్వాత కూడా నా సేవలు నచ్చి కార్తీక్ రెడ్డి కానీ సబితమ్మ కానీ నా సేవలు మెచ్చి, తమ్మి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నీకు అన్యాయం జరుగుతామ్మి, నువ్వు బీఆర్ఎస్ బెటరా న్యాయం జరిగింది చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది. అమ్మగారి కోరిక మేడం, అమ్మగారు చెప్పిన విధానం నాకు నచ్చి, అమ్మగారు నాకు నచ్చి నీ పాటలు రావడం జరిగింది. అమ్మ చెప్పింది అది నచ్చి, కార్తీకన్న చెప్పిన విషయాలు నాకు నచ్చి బాగుంటుందని చెప్పి ఉద్దేశం, భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఉద్దేశం పాట జరిగింది. ఎందుకంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో 4 వార్డులు వచ్చినాయి. 2 వార్డులు అతిగా స్వల్పంతో పోవడం జరిగింది. కొన్ని కుట్రలతో పోవడం జరిగింది. రెండు వార్డులు గెలచడం జరిగింది. అది మంచి శేఖరానికి గెలిచడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి అభ్యర్థులు లేరు. అభ్యర్థులు ఎందుకు లేరు అంటే కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసింది కాబట్టి అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తే అభ్యర్థులు చాలామంది ఉన్నాయి. 100% గెలిపిస్తారు. 100% కళ్ళు మోసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తారు. కన్య తల్లి లేక అనుకుందరు. కన్య తల్లి మోసం చేసినప్పుడు ఇంకోని చెప్పుకోవాలి చెప్పండి. ఇవాళ మంచిశేఖర్ అని టీఆర్ఎస్ పార్టీని అభ్యర్థిని గెలిచిన అభ్యర్థిని నీ బలం లేక అభ్యర్థి అర్ధరాత్రి ఎత్తుకోవడం జరిగింది. రేవంత్ అన్న ఇక మండల అధ్యక్షులు చెప్తున్నాను, మనకి చెప్తున్నాను, దర్శనం చెప్తున్నాను, అధికారులు చెప్తున్నాను, మీకు శుద్ధి ఉంటే నిజంగా కాంగ్రెస్ నాయకులు అంటే కాంగ్రెస్ కార్యకర్తలతోటి నిజమైన ఓట్లతోటి గెలిపించి చూయించు. మీకు అన్యాయం చేశారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. చాలా గెలిచినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందంటే దాదాపు 5 పెండి గెలిచినాయి. ఎందుకు గెలిచినాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మోసం చేసింది, ఏడ్చినాము, బాధలు కొట్టుకున్నాము. ఇలా చాలామంది ఉన్నారు, 5 మంది అభ్యర్థులు ఇలా కాంగ్రెస్లో మోసం జరిగింది కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి, అన్ని సంస్థలు ఓడుకున్నాం కాబట్టి ఇలా ఇండిపెండెంట్ చేసి మోడ్ లేక నిలిపించారు. ఇలా 5 మంది అభ్యర్థులు అందరికీ 5 మందిని నిజాయితీగా గెలిపించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, నమస్కారం అందరికీ. ఇలా ఇండిపెండెంట్ కార్యకర్తలు కూడా ఇలా బీఆర్ఎస్ సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. బీఆర్ఎస్ సపోర్ట్ చేయడానికి అందరూ రెడీ వస్తున్న ముందరకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీజేపీ పార్టీ కూడా ఏం చేస్తుంది, బీజేపీ పార్టీ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, బీజేపీ పార్టీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇలా మేయర్ గెలిపడానికి మేము రెడీ ఉన్నాం. ఇలా 6 మంది మన వెంబడి ఉన్నారు. చైర్మన్ కోసం 6 మంది వెంబడి ఉన్నారు. కాబట్టి ఈ చైర్మన్ ఇవాళ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇలాని బీఆర్ఎస్ తొక్కి పడదేం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కంకణం తెచ్చుకొని ఇలా అర్ధరాత్రి మంచిశేఖర్ ఆయన్ని ఎత్తుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిని అర్ధరాత్రి ఎత్తుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? కార్యకర్తలు కరెక్ట్ అన్నా? దమ్ము లేక టీఆర్ఎస్ పార్టీ ఎత్తుకోవడం ఏందన్నా? నీ దమ్ముంటే నువ్వు పాము చేయి అంటే పైసలు ఆపోయి మరి భయపెట్టిరా? ఏం భయపెట్టారు అన్న? శంకరయ్య పైసా మంచి కాడు, పైసా మంచి కాడు అని భయపట్టి బలంతో వదిలేసేసి ఫ్యామిలీతోటి మంచిగా ఎత్తుకోవడం జరిగింది. అన్నలకు తమ్ములకు నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఇంట్లో కూడా అన్న మోసం చేసి ఇళ్ళ మోసం చేసి ఎట్లా అన్నా? మీద నడిస్తే ఎట్లా అన్నా? బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. శంకరయ్యని ఎక్కడున్నాడో అన్నల తమ్ములకు చెప్తున్నాను, అసలు తెలపాలని కోరుకుంటున్నాను. అన్నల తమ్ములకి శంకరయ్యని అర్ధరాత్రి ఇప్పుడు ఎత్తుకపోయారు. ఇంట్లో కూడా ఫ్యామిలీ చాలా బాధపడుతున్నారు. ఫ్యామిలీ కొడుకులు బాధపడుతున్నారు. నా కొడుకు ఎక్కడ ఉండు, మా ఆయన ఎక్కడ ఉండు అలా కూడా తెలియదు. ఏందన్నా పిల్ల దేవకుండా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకోపోతావు అన్నా? నీ అమ్మ సిగ్గుశరంలో మండల రాజకీయ నాయకులకు కాంగ్రెస్ పార్టీల్లో బీఆర్ఎస్ ఎత్తుకోతారా దమ్ము లేక? కలయదన్నా ఏందన్నా? కలయదన్నా? ఇది న్యాయం అన్నా? బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకోపోతారా అన్న? దమ్ముంటే గెలిపించుకోండి, పూర్వదాన్ని గెలిపించుకోనికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి, చేయండి అన్న. కలయా అన్న? నువ్వు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నావు అన్న, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శంకరయ్య ఎత్తుకుపోతే ఏడున్నావన్నా? నువ్వు
ఏడు దాక్కున్నావు అన్నా? నువ్వు కాంగ్రెస్ కుంభకాయ నువ్వు పని చేస్తున్నావా? ఎట్లా చెప్పు. బీరాబాద్ అభ్యర్థి బీరాబాద్ నేను ఎమ్మెల్యే బీరాబాద్ అంటున్నావు. బీరాబాద్ కూడా కడిగా ఎత్తుకపోయి చేసిండు. ఆడ పిల్లలు ఏడుస్తురు, చిన్న పిల్లలు చేస్తురు. మరి ఏ పార్టీలో ఉన్నా యాదన్నా? ఏ పార్టీలో చెప్పు నువ్వు. ఇది ఎంత ఉన్నాయా అన్న? ఇది పైసలు కమ్ముడు పోయిరా చేసురా? ఇది నాకు అర్థమైతే చేసలేదు. 5 అందరూ ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ మేలుకొని